జన్మ రాశిలోని అనేక గ్రహాలు వివాహానికి సంబంధించిన విషయాలలో సమస్యలను సృష్టిస్తాయి. ఈ గ్రహాల స్థానాలను సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే జ్యోతిషపరంగా నివారణ చర్యలు ఎలా తీసుకోవచ్చు? అప్పుడు ఆ గ్రహాల సమస్యలు ఎలా తొలగిపోతాయి? శాస్త్రం ప్రకారం జాతకంలో 7వ ఇంట్లో దాసు లేదా అంతరదాసు ఉంటే, 6వ ఇంట్లో అంతరదాసు ఉంటే వివాహం ఆలస్యమవుతుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం 6వ లేదా 10వ ఇల్లు వివాహంలో సమస్యలను సృష్టిస్తుంది. అలాగే 7వ ఇంట్లో శని ఉంటే వివాహంలో జాప్యం జరగవచ్చు. జాతకంలోని కొన్ని ఇళ్లు కూడా వివాహానికి బాధ్యత వహిస్తాయి. 7వ ఇల్లు వైవాహిక గృహం, శుభగ్రహం లేదా ఆదిమ దేవతలకు అధిపతి. బృహస్పతి లేదా శుక్రుడు సరిగ్గా సరిపోకపోతే వివాహ అవకాశాలు తక్కువగా ఉంటాయి. బృహస్పతి 7వ ఇంట్లో ఉంటే వివాహం 25 సంవత్సరాల వయస్సులో జరుగుతుంది. బృహస్పతి మరియు సూర్యుడు సరిగ్గా లేకపోతే వివాహం 1.5 సంవత్సరాలు ఆలస్యమవుతుంది. రాహు లేదా శని బాధలో ఉంటే వివాహం 2 నుండి 3 సంవత్సరాలు ఆలస్యమవుతుంది. పరిహారాలకు కట్టుబడి ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల పెళ్లిలో జాప్యాన్ని తగ్గించుకోవచ్చు. జాతకంలో మంగళ దోషం ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. కుజుడి దుష్ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారం ఉపవాసం ఉండాలి. హనుమాన్ ఆలయానికి వెళ్ళాలి. హనుమంతుడికి లడ్డూలు సమర్పించాలి. హనుమంతుడికి సింధూర అర్చన చేయడం వల్ల శుభదోషం కూడా తగ్గుతుంది. పసుపు రంగు దుస్తులు ధరించి బృహస్పతి స్థానాన్ని మెరుగుపరచడానికి విష్ణువును పూజించాలి. కందిపప్పు, అరటిపండు, పసుపు, కుంకుమ మొదలైనవి దేవుడికి సమర్పించడం ప్రయోజనకరంగా ఉంటుంది. వీలైతే 11 లేదా 21 గురువారం ఉపవాసం ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. శివుడితో పాటు పార్వతీదేవిని కూడా పూజించాలి. పార్వతీదేవికి అర్చన చేయాలి. ఇలా చేయడం వల్ల పెళ్లిలో అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి శనివారం శివలింగానికి నల్ల నువ్వులతో అర్చన చేయాలి. శనివారం నల్ల వస్త్రంపై నల్ల మైనం, ఇనుము, నల్ల నువ్వులు, సబ్బు దానం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహానికి ఆటంకాలు ఎదురైతే పడకగదిలో రాధాకృష్ణ చిత్రపటాన్ని ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.